వలసల విషయంలో ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. అమెరికా సంఖ్యలు వేసి మరీ గెంటేస్తుంది. బ్రిటన్ సహా పలు దేశాలు పనికట్టుకొని భారతీయులని టార్గెట్ చేస్తున్నాయి. ఒక్క దేశం మాత్రం భారతీయులకు మాత్రమే అంటూ ఆహ్వానిస్తుంది. అదే మన మిత్ర దేశం రష్యా. యుద్ధంతో తీవ్ర కార్మిక కొరత ఎదుర్కొంటున్న పుతిన్ సర్కార్ భారత కార్మికులకు రెడ్ కార్పెట్ పరుస్తుంది. తమ దేశానికి వచ్చే భారతీయుల లెక్క పెరిగినా పర్లేదు, తగ్గకుండా చూసుకోమంటూ ఆఫర్ ఇస్తుంది. తాజాగా భారత్ కార్మికులకు ఉపాధి కల్పించేందుకు పెద్ద ఎత్తున రష్యా సంస్థలు ముందుకొచ్చినట్లు రష్యాలోని భారత రాయబారి వినయ్ కుమార్ ప్రకటించారు. అయితే ఇక్కడే అతిపెద్ద చిక్కొచ్చి పడింది. ఇంతకు ప్రపంచంలో ఇన్ని దేశాలు ఉండగా రష్యా మన దేశ కార్మికులనే ఎందుకు కోరుతుంది? వర్క్ ఫోర్స్లో రష్యాకు సాయం చేయడానికి ఉన్న ఇబ్బందులేంటి? లెట్స్ వాచ్. భారత కార్మికులకు రెడ్ కార్పెట్ పరుస్తున్న రష్యా. మెషినరీ, టెక్స్టైల్స్ రంగాలలో పెరిగిన డిమాండ్. కార్మిక కొరత నుంచి రష్యాను భారతే గట్టెక్కిస్తుందా? 2030 నాటికి, అంటే వచ్చే 5 ఏళ్లలోనే రష్యాలో 31 లక్షల మంది కార్మికులకు కొరత ఏర్పడనుందని గణాంకాలు చెబుతున్నాయి. మాస్కో ఏ స్థాయిలో కార్మిక కొరత ఎదుర్కొంటోందో చెప్పడానికి ఈ లెక్కలు చాలు. ఈ క్రమంలోనే తమ దేశంలోని పారిశ్రామిక ప్రాంతాల్లో ఏర్పడిన తీవ్ర కార్మిక కొరత తీర్చడానికి ఈ ఏడాది చివరికల్లా భారత్ నుంచి 10 లక్షల మంది స్కిల్డ్ వర్కర్స్ ను తీసుకోవాలని మాస్కో వ్యూహకర్తలు భావించారు. విదేశీ కార్మికుల వలస వ్యవహారాలు పర్యవేక్షించడానికి స్వెర్దలోవ్స్క్ రాష్ట్ర రాజధాని యాకటెరిన్బర్గ్ లో దౌత్య కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఉరల్ పారిశ్రామిక వాణిజ్య మండళ్ల సమాఖ్య అధ్యక్షుడు ఆండ్రీ బెసిడిన్ జూలై నెలలో తెలిపారు. భారత సిబ్బందిని స్వెర్దలోవ్స్క్ పారిశ్రామిక ప్రాంతంలో వినియోగించనున్నారు. ఈ ప్రాంతంలోనే అనేక భారీ పరిశ్రమలు, T-90 ట్యాంకుల వంటి ఆయుధాల్ని తయారు చేసే కర్మాగారాలు ఉన్నాయి. వీటిలో పనిచేసే అనేక మంది రష్యన్లు ఉక్రెయిన్ యుద్ధంలో మోహరించారు. యువ రష్యన్లు ఫ్యాక్టరీల్లో పనిచేయడానికి ఇష్టపడడం లేదు. ఫలితంగా పారిశ్రామిక ఉత్పత్తి పెంచాలంటే కార్మికుల కొరత నివారణలో భాగంగా భారత్ నుంచి నిపుణులను రప్పించదలిచినట్లు బెసిడిన్ చెప్పారు. చెప్పినట్టే ఇప్పుడు భారీగా భారత కార్మికుల్ని ఆ దేశ సంస్థలు నియమించుకుంటున్నాయి. రష్యాకు చెందిన సంస్థలు పెద్ద ఎత్తున కార్మికులకు ఉపాధి కల్పించేందుకు ముందుకొచ్చినట్టు మాస్కోలోని భారత రాయబారి వినయ్ కుమార్ తెలిపారు. మెషినరీ, టెక్స్టైల్స్ రంగాల్లో మన కార్మికులకు డిమాండ్ పెరుగుతోందన్నారు. అక్కడి చట్టాలకు లోబడి భారత్కు చెందిన కార్మికులను హైర్ చేసుకుంటున్నట్టు వివరించారు. వినయ్ కుమార్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఈ ఏడాది చివరి నాటికి 10 లక్షల మంది భారత కార్మికులకు ఉపాధి దొరకడం ఖాయంగా కనిపిస్తోంది. తద్వారా రష్యాకు కార్మిక కొరత ఇబ్బందులు తీరడమే కాదు, భారతీయులకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. ప్రస్తుతం నిర్మాణ, వస్త్ర, వ్యవసాయ, ఆహార, రక్షణ తదితర రంగాల్లో అవకాశాలు అధికంగా ఉన్నాయి. మాస్కో, ఆమూర్, లెనిన్గ్రాడ్, స్వెర్డలోవ్స్క్ ప్రాంతాల్లో డిమాండ్ ఎక్కువగా ఉంది. స్కిల్డ్ వర్కర్లకు రష్యాలో తిరుగులేని అవకాశాలు ఉన్నాయి. రష్యా సంస్థలు, ఉరల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, భారత్ కాన్సులేట్, రిక్రూట్మెంట్ ఏజెన్సీల ద్వారా అవకాశాలు కల్పిస్తున్నారు. నిజానికి విదేశాలతో ఇలాంటి ఒప్పందాలు చేసుకోవడం కొత్తేం కాదు. భారత్ గతంలోనూ పలు దేశాలతో మైగ్రేషన్ అండ్ మొబిలిటీ ఒప్పందాలు చేసుకుంది. ఇప్పటి వరకు డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ, పోర్చుగల్, జపాన్, యూకే సహా మొత్తం 13 దేశాలతో మోడీ సర్కారు ఒప్పందాలు కుదుర్చుకుంది. 2023 డిసెంబర్లో ఇటలీతో కూడా డీల్ చేసుకుంది. ఎప్పటినుంచో ఆక్రమించుకోవాలని డ్రాగన్ కనేసిన తైవాన్తోనూ ఈ తరహా ఒప్పందానికి రంగం సిద్ధమవుతోంది. తైవాన్ విషయానికొస్తే 2025 ముగిసే నాటికి తైవాన్ సూపరైజ్డ్ సొసైటీగా మారనుంది. అంటే ఆ దేశ జనాభాలో 20% మంది 65 ఏళ్లు పైబడిన వారు ఉంటారు. $790 బిలియన్ తైవాన్ ఆర్థిక వ్యవస్థ మరింత ముందుకు వెళ్లడానికి శ్రామికులు అవసరం. దీంతో యువతకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన ఇండియాతో ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఇతర దేశాలది కూడా ఇంచుమించు ఇలాంటి పరిస్థితే. ఇప్పుడు మాస్కోది అదే పరిస్థితి. మరోవైపు భారత్ కూడా ఇలాంటి ఒప్పందాలు అవసరం. ఎందుకంటే 140 కోట్లకు పైగా జనాభాలో ఎక్కువ మంది యువతే. వారందరికీ ఉపాధి కల్పించడం అతి పెద్ద సమస్యగా మారింది. దీంతో మన దేశ యువత అక్రమంగా విదేశాల బాట పడుతున్నారు. అమెరికా నుంచి సంకెళ్లతో అవమానకర రీతిలో స్వదేశానికి రావాల్సిన పరిస్థితులకు రీజన్ అదే. ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే మన మిత్ర దేశాలతో ఈ తరహా ఒప్పందాలు చాలా అవసరం. అందుకే మోడీ సర్కార్ ఈ తరహా ఒప్పందాలు చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తోంది. అయితే ఇతర దేశాలకు శ్రామికుల్ని పంపడం, రష్యాకు పంపడం ఒకటి
కాదు. ఇందులో చాలా చిక్కులున్నాయి. ఎందుకంటే రష్యా ప్రస్తుతం భీకర యుద్ధంలో ఉంది. 3.5 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ యుద్ధం ఉక్రెయిన్ నుంచి రష్యా వరకు విస్తరించింది. అంటే రష్యాలోని నగరాలు కూడా సేఫ్ కాదన్నమాటే. ఇలాంటి సమయంలో ఇంతమందిని పంపించి అక్కడ జరగకూడనిదేదైనా జరిగితే మోడీ ప్రభుత్వం చిక్కుల్లో పడుతుంది. పైగా గతంలో భారత పౌరుల్ని యుద్ధభూమిలో దించిన ఘటనలు జరిగాయి. గతంలో మానవ అక్రమ రవాణా రూపంలో భారత పౌరులు ఉక్రెయిన్ యుద్ధంలో ఇరుక్కున్నారు. రష్యన్ ఏజెంట్లు ఉద్యోగాల ఆశ చూపి ఇతర దేశాల పౌరుల్ని యుద్ధభూమిలో దించారు. వారిలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అందులో మన దేశ పౌరులు ఉన్నారు. కాబట్టి మన వాళ్లలో ఈ భయాలు కూడా ఉంటాయి. అయితే ఇది ప్రభుత్వాల మధ్య జరిగే డీల్ కాబట్టి మన పౌరుల భద్రతకు రష్యా ప్రాధాన్యమిస్తుంది. కాబట్టి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఈ మొత్తం ఎపిసోడ్లో రష్యా భారతీయులకు అధిక ప్రాధాన్యం కల్పించడానికి 3 కారణాలు ఉన్నాయి. మిత్రదేశం కావడం ఒకటి, అత్యధిక యువ జనాభా ఉండడం, స్కిల్డ్ వర్కర్స్ అధికంగా ఉండడం కూడా. రీజన్ ఏదైతేనేం భారతీయులకు ఉపాధి కల్పించడం ద్వారా 2 దేశాల మధ్య బంధం మరింత బలపడటం ఖాయం.